ఇటీవలి కాలంలో పండ్ల మార్కెట్లో డ్రాగన్ ఫ్రూట్ అనే కొత్త పండు చేరింది. నాగజమ్ముడు జాతికి చెందిన మొక్క ఇది. వియత్నాం దేశానికి చెందిన డ్రాగన్ ఫ్రూట్ తెలుగు రాష్ట్రాల్లోనూ గత 3-4 ఏళ్లుగా ఆదరణకు నోచుకుంటోంది. అయితే భారీ పెట్టుబడులతో కూడిన పంట కావడంతో మార్కెట్ గమనాన్ని అనుసరించి పరిమితంగా సాగు చేయటం మంచిదన్నది అనుభవజ్ఞుల సూచన. అసలు డ్రాగన్ ఫ్రూట్ను ఎలా సాగు చేస్తారు? నాటిన ఎన్ని రోజులకి ఫలసాయానికి వస్తుంది? ఎంత దిగుబడిని తీయవచ్చు? సాగులో విశేషాలేమిటి? ఆసక్తికరమైన ఈ సమాచారాన్ని మనకందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ శంకర్. ప్రస్తుతం మనం మార్కెట్లో మంచి ఆకర్షించే ఫ్రూట్స్లలో మనకు డ్రాగన్ ఫ్రూట్ అనేది తెలుసు. సో ఈ డ్రాగన్ ఫ్రూట్ని కూడా మనం మన రాష్ట్రంలో పండించవచ్చును. ఈ దక్కన్ ప్లాట్యూ అంతా కూడా మనకు ఈ సాగుకు అనుకూలము. దీని సాగు కొరకు 500 mm నుంచి 1500 mm వర్షపాతం ఉన్న ప్రాంతము, 30-35 డిగ్రీల సాధారణ ఉష్ణోగ్రత ఉన్నటువంటి ఈ అన్ని ప్రాంతాలు అనుకూలము. కాబట్టి మన 2 తెలుగు రాష్ట్రాలలో ఈ డ్రాగన్ ఫ్రూట్ను సాగు చేసుకోవచ్చును. ఇంకా ఇది ఎలాంటి నేలల్లోనైనా పెరుగుతుంది. ఇది ఈ క్యాక్టస్ జాతి అంటే నాగజముడు కుటుంబానికి సంబంధించిన ఎడారి మొక్క కాబట్టి దీనికి ఎక్కువ నీటి అవసరం ఉండదు. కానీ డ్రిప్ పద్ధతిని ఏర్పాటు చేసుకున్నట్లయితే మనం తక్కువ నీటితో కూడా అవసరమైనప్పుడు బెట్ట వాతావరణం ఏర్పడినప్పుడు మనము నీరుని అందించుకున్నట్లయితే ఈ పంట అనేది సక్సెస్ అవుతుంది. వినియోగదారులు ఇష్టపడేది పైన రెడ్ స్కిన్తో రెడ్ ఫ్లష్ ఉండేది. అలాగే ఇంకొక రకం ఏంటంటే పైన రెడ్ స్కిన్తో పల్ప్ అనేది వైట్ కలర్ ఉండే రకాలను మనం సాగుకి ఎంచుకోవచ్చును. 15 సెంటీమీటర్ల నుంచి 30 సెంటీమీటర్లు పొడవు గల కాండం ముక్కలను తీసుకొని దీన్ని ప్రైమరీ నర్సరీలో ఒక 15 నుంచి 30 రోజుల వరకు పెంచి దానికి వేర్లు ఏర్పడిన తర్వాత మనము ప్రధాన పొలంలో నాటుకోవాలి. డ్రాగన్ ఫ్రూట్ అనేది క్లైంబింగ్ నేచర్ ఉన్నటువంటిది క్యాక్టస్ జాతి మొక్క కాబట్టి దీనికి ఆధారం అనేది తప్పనిసరిగా అవసరం ఉంటుంది. సాధారణంగా సిమెంట్ పోల్స్ కానీ, వెదురు పోల్స్ కానీ, లేదంటే సరువుడు కర్రలు కానీ మనం వినియోగించవచ్చును. సో దీనిలో మనకు ఒక కొమ్మ నుంచి ఒక ఫ్రూట్ వస్తుంది కాబట్టి దీన్ని మల్టిపుల్ బ్రాంచెస్ వచ్చేటట్టు ఏర్పాటు చేసుకోవడానికి ఒక 2 మీటర్ల హైట్ ఉన్నటువంటి సిమెంట్ పోల్కి దానికి సిమెంట్ రింగ్ అనేది ఒక వలయం ఏర్పాటు చేసుకోవాలి. ఈ సిమెంట్ పోల్స్ అనేది 2 వరుసల మధ్యలో ఎటు చూసినా 3 మీటర్లు ఉండే విధంగా మనం ఏర్పాటు చేసుకోవచ్చును. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఎకరానికి 445 పోల్స్ అవసరం అవుతాయి. సో ఒక పోల్కి 4 వైపులా మనం ఒక్కొక్క మొక్కను నాటుకోవాలి. ఒక్కొక్క గుంతకు మనకు ఒక 10-15 కిలోల పశువుల ఎరువు, ఒక 200 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, వేపపిండి ఉన్నట్లయితే ఒక 1/2 కిలో వరకు వేసుకొని మనం గుంతలను పూడ్చి పోల్కి మొక్కలను నాటుకోవాలి. ఈ మొక్కలు నాటుకునేటప్పుడే మనం డ్రిప్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే నీటి ఎద్దడికి గురి కాకుండా ఉంటుంది. సో తక్కువ నీటితో కూడా మనం ఈ క్రాప్ని మనం సస్టైన్ చేసుకోవచ్చును. సో ఈ మొక్కలు అనేది ఈ నిటారుగా బ్రాంచింగ్ లేకుండా స్ట్రైట్గా ఒకే కొమ్మ చెట్టు అనేది పెరిగేటట్టు దాన్ని మధ్య మధ్యలో స్టేకింగ్ చేస్తూ పైన రింగ్ వరకు వచ్చే వరకు కూడా ఎలాంటి బ్రాంచెస్ రాకుండా మనం ప్రూనింగ్ చేస్తూ ఉండాలి. పైన రింగ్కు రీచ్ అయిన తర్వాత మనం టిప్ని మనం కట్ చేసినట్లయితే ప్రైమరీ బ్రాంచెస్ ఏర్పడతాయి. డ్రాగన్ ఫ్రూట్ని ఒక 1.5 సంవత్సరం పెంచిన తర్వాత మొదటి ఖాతా స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా ఒక 2 సంవత్సరాలు పెంచిన తర్వాత మనకు ఎకనామిక్ ఈల్డ్ అనేది వస్తుంది. ప్రతి రింగ్ మీద ఒక 50 వరకు ప్రైమరీ ప్రొడక్ట్ బ్రాంచెస్ ఉంచుకునేటట్టు మనం మెయింటైన్ చేసుకున్నట్లయితే ఎక్కువ దిగుబడి వస్తుంది. దీనికి అవసరమైనటువంటి ఎరువుల మోతాదు మొదటి 2 సంవత్సరాలకు 300 గ్రాముల యూరియా, అలాగే 1.25 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 333 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అవసరం అవుతుంది. దీన్ని ప్రతి సంవత్సరం 4 భాగాలుగా విభజించుకొని ప్రతి 3 నెలలకు ఒకసారి మనము ఒక్కొక్క పోల్కి వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అలాగే 2వ సంవత్సరం కూడా ఇదే డోస్ని మనం కంటిన్యూ చేయవచ్చును. సో 3వ సంవత్సరం నుంచి మన గార్డెన్ అనేది మెచ్యూర్ అవుతుంది. సో దీనికి కొరకు ప్రతి సంవత్సరము 1.25 కిలోల యూరియా, 4.5 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అలాగే 500 గ్రామ్స్ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఈ ఫెర్టిలైజర్ డోస్ అవసరం అవుతుంది. సో ఈ డోస్ని మనము 4 భాగాలుగా చేసుకొని 3 నెలలకు ఒకసారి మనము ఒక్కొక్క పోల్కి ఫెర్టిలైజర్ వేసి నీరుని అందించుకున్నట్లయితే చెట్లు బాగా వేపుగా పెరుగుతాయి. ఇదే డోస్ని మనము సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని పాదులలో వేసుకొని మిగతా యూరియా పొటాష్ భాగాలని మనము డ్రిప్ ద్వారా
వారానికి ఒకసారి చొప్పున సమభాగాలుగా చేసుకొని కూడా మనం డ్రిప్ ద్వారా అందించవచ్చును. ప్రతి సంవత్సరము వర్షాకాలంలోనే మనం పశువుల ఎరువు ఒక 10-15 కిలోలు ప్రతి పోల్కి వేసుకోవాలి. దీంట్లో మనము ట్రైకోడర్మా, సూడోమోనాస్ వంటి జీవన ఎరువులను ఎన్రిచ్ చేసి వేసుకున్నట్లయితే వేరుకులు కానీ కాలర్ రాట్ కానీ రాకుండా ఉంటుంది. ఈ డ్రాగన్ ఫ్రూట్లో ఎక్కువగా మనకు పురుగుల సమస్య ఏమి ఉండదు. సో తెగుళ్ళకి వచ్చినట్లయితే నీరు ఎక్కువ బారినా లేదంటే నీటి తడి ఎక్కువ అయిపోయినా కూడా కాలర్ రాట్ కానీ కాండం కుళ్ళు తెగులు అని కాండం మీద మచ్చ తెగులు కానీ ఏర్పడే అవకాశం ఉంటుంది. సో ఇది రాకుండా ఉండడానికి 1-2 సంవత్సరాల్లో కాపరాక్సి క్లోరైడ్ 3 గ్రాములు లేదా రిడమిల్ ఎంజెడ్ 2.5 గ్రాములతోని తెగులు లక్షణాలు గమనించిన వెంటనే మనం డ్రెంచింగ్ చేసుకోవడం లేదా చెట్టు మీద స్ప్రే చేసుకోవాలి. పురుగుల విషయానికి వచ్చినట్లయితే స్కేల్స్ కానీ ఇతర రసం పీల్చే పురుగులు తక్కువగా ఆశిస్తాయి. ఏమైనా పురుగులు ఆశించిన వెంటనే మనము ఇమిడాక్లోరోపిడ్ అయితే 0.4 ml లీటర్ నీటి కలిపి పూత ఖాతా లేని దశలో మనం స్ప్రే చేసుకోవచ్చును. ఇంకొకటి ఏంటంటే ఎండాకాలంలో ఎక్కువ మనకు 45 డిగ్రీల టెంపరేచర్ రీచ్ అయినప్పుడు స్కాచింగ్ అయిపోయి కాండం అంతా కుళ్ళిపోయినట్లు మచ్చలుగా వాటరీగా అయిపోతుంది. సో ఇది కాకుండా ఉండడానికి టెంపరీగా ఏవైతే పోల్స్ మీద క్రౌన్స్ మీద టెంపరీగా షేడ్ నెట్ ఏర్పాటు చేసుకోవడం కానీ లేదంటే యాంటీ ట్రాన్స్పరెంట్స్ని స్ప్రే చేసుకోవాలి. దీంట్లో కయోలిన్ పౌడర్ దొరుకుతుంది. ఇది లీటర్కి 10 గ్రాముల చొప్పున వారం 10 రోజులకు ఒకసారి ఒక 2 సార్లు 3 సార్లు స్ప్రే చేసుకోవడం. దీంతోపాటు మైక్రోన్యూట్రియంట్స్ కూడా 2-3 సార్లు స్ప్రే చేసుకున్నట్లయితే గ్రీనిష్గా ఉంటుంది. మనకు సన్ బర్న్ కాకుండా స్కాచింగ్ కాకుండా డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అనేది ఫ్లవరింగ్ అనేది మే జూన్ నెలలో స్టార్ట్ అవుతుంది. ఒక 30 రోజుల్లో ఫ్లవర్ పూసిన తర్వాత 30 రోజుల తర్వాత మనకు ఫ్రూట్ అనేది హార్వెస్టింగ్కి వస్తుంది. మార్కెట్కి అనుకూలంగా ఉండాలంటే దాదాపుగా ఒక్కొక్క కాయ 250 గ్రాముల పైన ఉన్నట్లయితే మార్కెట్కి మంచి రేట్ వచ్చే అవకాశం ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ని మనము పైన స్కిన్ అనేది గ్రీన్ కలర్ నుంచి పింక్ కలర్లోకి లేదా రెడ్ కలర్లోకి టర్న్ అవుతుంది. సో అప్పుడు మనం హార్వెస్ట్ చేసుకోవాలి. డిస్టెన్స్ మార్కెట్కి అయితే పింక్కి టర్న్ అయిన వెంటనే నెక్స్ట్ డే లేదా రెండో రోజు హార్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే లోకల్ మార్కెట్కి అయితే చెట్టు మీద కాయ పూర్తిగా పింక్ అయిన తర్వాత హార్వెస్ట్ చేసుకోవచ్చును. ప్రతి చెట్టుకి మనం ప్రొడక్టివ్ బ్రాంచెస్ అనేది ఒక 50 వరకు మెయింటైన్ చేసుకున్నట్లయితే ఎకరానికి మనకు దాదాపుగా 5 టన్నుల దిగుబడిని 3 సంవత్సరాలు ఆ 10 సంవత్సరాల నుంచి తీసుకోవచ్చును. ఈ తోటని మనం 10-15 సంవత్సరాల వరకు కూడా హెల్తీగా మెయింటైన్ చేసుకోవచ్చును. డ్రాగన్ ఫ్రూట్ అనేది రూమ్ టెంపరేచర్ దగ్గర 5-7 రోజుల వరకు నిల్వ ఉంటుంది. రైతులు డైరెక్ట్గా లోకల్లో సేల్ చేసుకున్నట్లయితే మంచి ఆదాయం పొందవచ్చును.